వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో రాజ్యాంగంపై ఉన్నటువంటి వివిధ సవాళ్ళు, అంటే అది ఎదుర్కొన్న సమస్యలు లేదా దాని సూచనలు మనం ఇందులో చూద్దాం. అంటే ఎటువంటి అంటే పత్రికాపరమైన సవాళ్ళే కానీ, రాజకీయ పార్టీలు మారినప్పుడు రాజకీయ పరంగా సవాళ్ళే కానీ, లేకపోతే రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఏర్పడిన సవాళ్ళే కానీ, సుప్రీంకోర్టు రాజ్యాంగానికి ఇటువంటి పరిణామాలు ఉన్నాయని చెప్పిన సవాళ్ళే కానీ దీంట్లో చూద్దాం. మనకు పోటీ పరీక్షలలో ఇందులో నుంచి మనకు ఎంత లేదన్నా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ముందుగా, భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులలోని ఏ నిబంధనలు 6 రకాల స్వేచ్ఛలను భారత పౌరులకు కల్పిస్తుంది? భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులలోని ఏ నిబంధన, 19వ నిబంధన 6 రకాల స్వేచ్ఛా హక్కులను భారత పౌరులకు కల్పిస్తుంది. 19(1)(a) ప్రకరణం వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఏ ఇతర స్వేచ్ఛలు అంతర్భాగంగా ఉన్నాయి? పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేటి ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. 19(1)(a) ప్రకరణలో వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కింద పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉన్నాయి. సో మనం ఇందులో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇండైరెక్ట్ క్వశ్చన్స్. పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ రాజ్యాంగంలో ఏ ప్రకరణలో అంతర్భాగంగా ఉన్నాయి? 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ కింద అంతర్భాగంగా ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే ఎన్నికల ప్రవర్తనావళి ఏ పేరుతో అమలులోకి వస్తుంది? ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన ప్రవర్తనావళి, దాని తర్వాత జరిగేదాన్ని ఏమంటామంటే కోడ్ ఆఫ్ కండక్ట్. రాజకీయాల్లో ఎన్నికల్లో నేరస్తులు పోటీ చేయడం ప్రమేయం చూపడాన్ని ఏ కమిటీ తెలిపింది? 1993లో ఎన్ఎన్ వోహ్రా కమిటీ రాజకీయాల్లో ఎన్నికల్లో నేరస్తులు పోటీ చేయడం ప్రమేయం చూపడాన్ని తెలిపింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులపై ఎక్కువ నేరారోపణలు ఉన్నాయి? 2014లో మనకు సాధారణ ఎన్నికలు జరగడం జరిగింది. దానిలో కాంగ్రెస్ నిలబెట్టిన, భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులలో 57% మందిపై నేరారోపణలు ఉండడం జరిగింది. ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది నేరస్తులు ఎన్నికల బరిలో నిలిచారు? ఉత్తరప్రదేశ్. 30% మంది ఉత్తరప్రదేశ్ నుంచే ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. 1985లో ఎవరి హయాంలో పార్టీ ఫిరాయింపుల చట్టం చేయడం జరిగింది? పార్టీ ఫిరాయింపుల చట్టం రాహుల్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మనకు డైరెక్ట్గా అడుగుతాడు, పార్టీ ఫిరాయింపుల చట్టం ఎవరి హయాంలో జరిగింది? రాజీవ్ గాంధీ హయాంలో. ఏ సంవత్సరంలో? 1985లో. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది? 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చారు. ఫిరాయింపులకు రాజకీయ పార్టీలు పెట్టుకున్న గౌరవప్రదమైన పదం, అంటే పార్టీలు ఫిరాయించడమే తప్పు, కానీ దాంట్లో కూడా గౌరవప్రదంగా పార్టీలు పెట్టుకున్న పేరు పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్. మొదట్లో ఆస్తి హక్కు ఏ హక్కుగా ఉండేది? ప్రాథమిక హక్కుగా ఉండేది. అయితే మరి ప్రాథమిక హక్కు, ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు నుంచి తొలగించడం జరిగింది. అది ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అనేది తర్వాత చూద్దాం. ఆస్తి హక్కుకి పార్లమెంట్ ఎన్నిసార్లు సవరణలు చేసింది? 1964లో 17వ రాజ్యాంగ సవరణ, 1971లో 24వ రాజ్యాంగ సవరణ. ఆస్తి హక్కుకి పార్లమెంట్ చేసిన సవరణలు. 1978లో చేయబడిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి తొలగించడం జరిగింది. ఆ హక్కును ఎక్కడ చేర్చారు? 12వ భాగంలో 300(a)లో ఆస్తి హక్కుని చేర్చడం జరిగింది. ఆస్తి హక్కును ప్రస్తుతం ఏ విధంగా మార్చారు? రాజ్యాంగపరమైన హక్కు. ఆస్తి హక్కు ముందు ప్రాథమిక హక్కు ఉండేది, ప్రస్తుతం ఇది రాజ్యాంగపరమైన హక్కు. ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా చేసిన సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1979 జూన్ నుంచి అమల్లోకి రావడం జరిగింది.
ఆస్తి హక్కుకి సంబంధించి 31A నిబంధన ఏం చెప్తుంది? ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కోర్టుల్లో ప్రశ్నించడం రాదు. ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉన్నాయని 9వ షెడ్యూల్లోని చట్టాలను ప్రశ్నించరాదని చెప్పే నిబంధన ఏది? ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉన్నాయని 9వ షెడ్యూల్లోని చట్టాలను ప్రశ్నించరాదని చెప్పే నిబంధన 31B. 2008లో సుప్రీంకోర్టు ఏ కేసులో 9వ షెడ్యూల్లోని చట్టాలు కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదని ప్రకటించింది? ఐఆర్ కోహల్లా తమిళనాడు కేసులో 2008లో ఐఆర్ కోహెల్లా కేసులో 9వ షెడ్యూల్లోని చట్టాలు కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం, ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉన్నాయని 9వ షెడ్యూల్లోని చట్టాలను ప్రశ్నించరాదని 31B నిబంధన చెప్తుంది. కానీ 2008లో సుప్రీంకోర్టు ఐఆర్ కోహెల్లా తమిళనాడు కేసులో 9వ షెడ్యూల్లోని చట్టాలను కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదని ప్రకటించడం జరిగింది. ఆదేశిక సూత్రాల అమలులో ఆస్తి హక్కుపై ఆంక్షలు విధించవచ్చని చెప్పే నిబంధన 31C. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పదమైన హక్కు ఏది? ఆస్తి హక్కు. ఇది భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైన హక్కు. ఆస్తి హక్కుకి సంబంధించిన 31వ ప్రకరణపై సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చింది? 275 తీర్పులను ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలోని ఎక్కువ సవరణలు దేనికి సంబంధించినవి? ఆస్తి హక్కుకి సంబంధించినవి. ఏ పారిశ్రామిక విధానాలు భారతదేశాన్ని సామ్యవాద తరహా సమాజంగా ఏర్పరిచాయి? ఇది 1948 1956లో ఏర్పడిన పారిశ్రామిక విధానాలు భారతదేశాన్ని సామ్యవాద తరహా సమాజంగా ఏర్పరిచాయి. నెక్స్ట్, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలన్నది ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన? 38వ నిబంధన. ఆదేశిక సూత్రాల్లో 39వ నిబంధనలో 6 నియమాలు ఉన్నాయి. అవి దేనికి సంబంధించినవి? ఈ 6 నియమాలు స్త్రీ పురుషులకు సమాన వేతనం, ఉపాధి అవకాశాలు, సంపద కేంద్రీకృతం కాకుండా చేసే చర్యలు, కార్మిక సంక్షేమం. ఇవి 39వ నిబంధనలో 6 నియమాలు. నిరుద్యోగ భృతి చెల్లించే నియమం ఎన్నవది? 41వ నిబంధన నిరుద్యోగ భృతిని చెల్లించాలనే నియమం. కార్మికులకు సౌకర్యాల కల్పన ఏర్పాట్లపై ఏ నిబంధనలు ఉన్నాయి? 42వ నిబంధనలో కార్మికులకు సౌకర్యాల కల్పన ఏర్పాట్లు నిబంధన ఉంది. కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన తెలుపుతుంది? 43వ నిబంధన. భారత రాజ్యాంగాన్ని మొదటిసారిగా ఎప్పుడు సవరించారు? 18 జూన్ 1951. 1951 జూన్ 18న భారత రాజ్యాంగాన్ని మొదటిసారిగా సవరించడం జరిగింది. 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రధాని హయాంలో రాజ్యాంగ సవరణలు సూచించడానికి ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ సమీక్షా కమిషన్ను ఏర్పాటు చేశారు? 2000 సంవత్సరంలో రాజ్యాంగ సమీక్షా కమిషన్ జస్టిస్ ఎంఎన్ వెంకటచలమయ్య అధ్యక్షతన ఏర్పడింది. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం లాంటి హామీలు వేటి ద్వారా లభించాయి? రాజ్యాంగ ప్రవేశిక ద్వారా. రాజ్యాంగంలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది? 44వ నిబంధన. ఇంతవరకు అమలు చేయని ఏకైక ఆదేశిక సూత్రంగా దేన్ని పేర్కొంటారు? ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయలేదు. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే వారికి కొన్ని ఉద్యోగాలు రిజర్వ్ చేయవచ్చు? 16(4)వ నిబంధన ప్రకారం వెనుకబడిన వర్గాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాధాన్యం లేదు అనుకుంటే వారికి కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేయవచ్చు. నెక్స్ట్, మొదట రిజర్వేషన్లను ఎంత కాల పరిమితిలో ఏర్పాటు చేశారు? 10 సంవత్సరాలు. ఎందుకంటే ఫస్ట్ రిజర్వేషన్లు 10 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి అని పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత
రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే కావచ్చు, లేదా రిజర్వేషన్లు అనుకున్న ఫలితాలు రాలేదు అని దాన్ని ప్రస్తుతం కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ప్రస్తుతం రిజర్వేషన్లు ఏ సంవత్సరం వరకు పొడిగించారు? 2025 వరకు రిజర్వేషన్లు పొడిగించడం జరిగింది. క్రిమిలేయర్ వర్గం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందకుండా అడ్డుకోవాలని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? ఇందిరా సహాని కేసు. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు సవాలు చేస్తూ వేసిన కేసు ఇది, ఇందిరా సహాని కేసు. దీనిలో క్రిమిలేయర్ వర్గం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏ కేసులో సుప్రీంకోర్టు 1963లో రిజర్వేషన్లు 50% మించకూడదని పేర్కొంది? బాలాజీ కేసులో. రాజ్యాంగానికి చేయబడిన ఏ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చుటకు ప్రయత్నించాయనే విమర్శన ఉంది? అంటే రాజ్యాంగ సవరణ 1, 4, 17, 24, 25, 42 రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చుటకు ప్రయత్నించాయనే విమర్శ ఉంది. 1965లో సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రాథమిక హక్కులను మార్చే అధికారం పార్లమెంటుకు లేదని ప్రకటించింది? గోలక్నాథ్ కేసులో. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు 1967లో ప్రాథమిక హక్కులని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని ప్రకటించింది. గోలక్నాథ్ కేసు తర్వాత పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని కోర్టులు ప్రకటించకూడదని తెలిపింది? ఎందుకంటే గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను పార్లమెంటు సవరించకూడదని చెప్పడం జరిగింది. అందుకని ఒక రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధం కాదు అని కోర్టులు ప్రకటించకూడదని తెలిపింది. అది ఎన్నవ రాజ్యాంగ సవరణ? 24వ రాజ్యాంగ సవరణ. ఏ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చే అధికారం ఎవ్వరికీ లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది? 1973లో కేశవానంద భారతి కేసులో. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ప్రాథమిక హక్కులు మార్చే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పింది గోలక్నాథ్ కేసులో. పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే అధికారం లేదు అని కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లభించింది? 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటుకి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లభించింది. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ అధికారంపై పరిమితులు విధించాయి? 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం 42వ రాజ్యాంగ సవరణకి పరిమితులను విధించడం జరిగింది. ఇవి మనకున్నటువంటి ముఖ్యమైన రాజ్యాంగం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు. అంటే దానిపై వేసిన కేసులే కానీ, దానికి వచ్చినటువంటి ఇబ్బందులే కానీ, ఇవి మనకు ఎగ్జామ్లో ఏ విధంగానైనా అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ subscribe to my channel for more updates. Thank you.